అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలోని 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక అనేటువంటి మాట చూస్తాం. ఎందుకు ఒనేసిఫోరు యొక్క కుటుంబానికి కనికరం చూపించాలి? ఎందుకు ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలి? ఎందుకు ఆ కుటుంబం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక పౌలు కలిగి ఉండి, ఇదే 2వ తిమోతి పత్రికలోని 4వ అధ్యాయంలోని 19వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రిస్కాకును అకులాకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు అని చూస్తాం. ఈ ఒనేసిఫోరు యొక్క ఇంటికి కూడా వందనాలు చేస్తూ ఉన్నాడు పౌలు గారు. ఏంటి ఆ కుటుంబం యొక్క ప్రత్యేకత? ఏంటి ఆ కుటుంబం కొరకు మనం నేర్చుకోవాలి అంటే, ఈ 2వ సువార్త దండయాత్రలో ఎఫెసీ అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు, ఈ ఎఫెసీ పట్టణంలో సుమారుగా 3 సంవత్సరములు ఈ ఒనేసిఫోరు పౌలుని ప్రేమించాడు. ఈయన ఎవరు అంటే మొదట అన్యస్తుడు, దేవుడు అంటే ఎరగనివాడు. పౌలు చెప్పినటువంటి మాటలు, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మండి, విశ్వసించండి, రక్షణ పొందండి అని చెప్పినటువంటి చక్కటి సువార్తను విని యేసు ప్రభువును విశ్వసించి రక్షణ బాప్తిస్మ పొంది నా పని అయిపోయిందని వదిలిపెట్టల. అక్కడ పౌలు ఎన్ని రోజులైతే ఉన్నాడో అన్ని రోజులు కూడా పౌలును తన ఇంట్లో చేర్చుకున్నాడు ఈ ఒనేసిఫోరు. పౌలుకి పరిచర్య చేశాడు ఈ ఒనేసిఫోరు. కేవలం ఒనేసిఫోరు మాత్రమే కాదు, ఒనేసిఫోరు యొక్క కుటుంబస్తులందరూ పౌలుకు పరిచర్య చేశారు. పౌలు ఎంతో కష్టపడి పరిచర్య చేస్తూ ఉంటే సమయానికి భోజనం పెట్టడం కానీ, ఆయన వస్త్రాలు ఉతకడం కానీ, ఆయనకి సపర్యాలు చేయటం కానీ, వీటన్నిటినీ ఆ కుటుంబం చూసి చేసుకుంది. ఎంత చక్కటి పరిచర్య చూడండి. ఈ ఒనేసిఫోరు యొక్క కుటుంబం 3 సంవత్సరాలు పరిచర్య చేసింది. కానీ ఒక ప్రతికూల పరిస్థితులను బట్టి పౌలు ఎఫెసీ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, పౌలు విడిచిపెట్టినటువంటి ఈ యొక్క పరిచర్య ఏదైతే ఉందో, ఈ సంఘాలు ఏదైతే ఉన్నాయో, ఈ సంఘాలకి పరిచర్య చేస్తూ ఈ ఒనేసిఫోరు హతసాక్షి అయ్యాడు. సెప్టెంబర్ 6వ తారీఖున ఎఫెసీ పట్టణంలోని ఒక 81 మైళ్ళ దూరం ఉన్నటువంటి ఒక బీచ్లో సువార్త ప్రకటన చేస్తున్నటువంటి సమయంలో కొంతమంది దుండగులు వచ్చి ఒనేసిఫోరుని చంపేశారు. 3 సంవత్సరములు నన్ను హక్కును చేర్చుకున్నారు. ఇప్పుడు ఒనేసిఫోరు చనిపోయారు కాబట్టి ఆ కుటుంబానికి కనికరం చూపించు. అంతేకాదు, ఒనేసిఫోరు యొక్క కుటుంబ బాధ్యతను పౌలు గారు ఎవరికి అప్పగించారంటే తిమోతికి అప్పగించారు. తిమోతి, ఈ కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. ఈయన ఎంత గొప్పవాడు! ఈయన ఏం చేశాడు? 4 విషయాలు మీ ముందుంచి నేను ముగిచ్చేస్తాను. 4 విషయాలు జాగ్రత్తగా వినండి. ఈయన ఏం చేశాడు? 15వ వచనం నేను చదువుతాను చూడండి. ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయినాను. ఆసియాలోని ఎఫెసీ పట్టణానికి వచ్చిన తర్వాత కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి చాలామంది అప్పటి వరకు పౌలును వెన్నంటుకున్న వాళ్ళు, అక్కడ కొన్ని సంఘ విద్రోహ శక్తులు పౌలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటే అనేక మందిని యేసుక్రీస్తు వైపు వారు నిలబెడుతున్నారు అని కక్ష కట్టి పగబట్టి పౌలుని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో, పౌలుని కొన్ని కుటుంబాల్లో పెట్టి రాళ్లతో కొట్టి హింసిస్తున్నటువంటి సమయంలో అనేక మంది నేను పౌలుతో ఉంటే నన్ను కూడా హింసిస్తారేమో, నన్ను కూడా ఇబ్బంది పెడతారేమో, నన్ను కూడా బాధ పెడతారేమోనని అప్పుడు రాకున్నటువంటి అనేక మంది పౌలుని విడిచిపెట్టేశారు. అందరూ విడిచిపెట్టేశారు కానీ ఈ ఒనేసిఫోరు నన్ను విడిచిపెట్టలా. అందుకే తిమోతి, నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఒనేసిఫోరు కుటుంబం కష్టంలో ఉంది కాబట్టి ఆ కుటుంబాన్ని కనికరం చూపేటువంటి బాధ్యత నీది. 17వ వచనంలో, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించును. ఒకే వచనం. ఆ వచనంలో ఎంత గొప్ప పరమార్థం ఉంటుందో. ఒనేసిఫోరుది ఏ పట్టణం అని చెప్పా?
ఎఫెసి. ఇప్పుడు ఒనేసిఫరు ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ చూసాం కదా, అతడు రోమాకు వచ్చినప్పుడు మొదటి మాట. ఎఫెసి నుంచి రోమాకు ఎంత దూరమో తెలుసా? సుమారుగా 8,000 కిలోమీటర్లు. ఎంతమ్మా? 8,000 కిలోమీటర్లు. ఇప్పట్లో అంటే ట్రైన్లు, బస్సులు, ఫ్లైట్లు ఉన్నాయి, కానీ అప్పుడు ఇవేమీ లేవు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఎంతో డబ్బు ఖర్చు అవుద్ది ఆ రోజుల్లో. గాడిదల మీద, అలాంటి వీటి మీద ఎక్కి రావాలి, మ్యాక్సిమం నడుస్తూ రావాలి. 8,000 కిలోమీటర్లో పౌలు కోసం వచ్చాడు. పౌలు సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఒక పనిని బట్టి పౌలుని చెరసాల్లో వేశారు. కష్టాల్లో ఉన్నారు అనగానే పౌలు విడిచిపెట్టేశారు. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడంటే మరీ కష్టంలో ఉన్నాడు, అంటే చెరసాలలో ఉన్నాడు. పౌలు చెరసాలలో ఉన్నాడని క్రైస్తవ సంఘానికి తెలియగానే అందరూ పౌలునికి మర్చిపోయారు అంతే. కానీ ఎక్కడో 8,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒనేసిఫరుకు ఈ విషయం తెలిసి, అయ్యో పౌలుని జైల్లో పెట్టారా, నాకెందుకులు అనుకోలే. 8,000 కిలోమీటర్లో ఎన్నో శ్రమలను విడిచి, తన కుటుంబాన్ని విడిచి, డబ్బును బట్టి పౌలు దగ్గరికి వచ్చాడు, వెళ్ళాడు. అతడు రోమాకు వచ్చినప్పుడు రెండవ మాట చూడండి, నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక. ఎంత చక్కగా చెప్తున్నాడు పౌలు. పౌలు సంఖ్యలు వేయబడ్డాడు, బేడీలు వేయబడ్డాడు, జైలులో ఉన్నాడు. అతను నావాడు అని చెప్తే నా పరువు ఎక్కువ పోతుందేమోనని. అంతేనమ్మా, మన కుటుంబంలో కానీ మనకు తెలిసిన వాళ్ళ కన్నా ఆ దొంగతనం చేస్తానే, ఏదో తప్పు చేస్తానే మన అతని గురించి చెప్పడానికి, అతను మావుడని చెప్పడానికి మనము అస్సలు ఇష్టపడమంతే. పౌలు చెప్తూ ఉన్నాడు, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, నా సంఖ్యలను గురించి సిగ్గుపడక. అనేక మంది పౌలు నావాడు అని చెప్పడానికి సిగ్గుపడ్డారు, పౌలు దగ్గరికి రావడానికి సిగ్గుపడ్డారు. కానీ ఈ ఒనేసిఫరు సిగ్గుపడలా. ఎంత దూరమైనా సరే పౌలు కోసము వచ్చాడంట. ఒకసారి చూద్దాం, పౌలు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు చెప్తూ ఉన్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని, మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగునను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను కాదు అని మీరు అన్నారనుకోండి, పైన దేవుడు ఏమంటారు తెలుసా? ఈమె ఎవరో కూడా నాకు నిలబడాలమ్మా. మనము అల్లాటప్ప దేవుని ఎరగలేదు. మనం మరణమును గెలిచి మృత్యుంజయుడై లేచినటువంటి దేవుని యొక్క బిడ్డలం మనం. మన దేవుడు మనల్ని సేవకులను సంపాదించడు, లేదా నా భక్తులను సంపాదించడు. మన దేవుడు మనల్ని ఏమని సంపాదిస్తాడు? నా స్నేహితులు, నా సహోదరులను ప్రేమిస్తాడు. ఎంత గొప్ప దేవుడు! అలాంటి దేవుని ఎరిగిన నీవు నీ రక్షణను 10 మందికి చెప్పడానికి స్టాటస్ పెట్టడానికి కూడా ఫీల్ అయిపోతారు అంతే. సినిమా పాటలు స్టాటస్లు పెట్టమంటే రైలు పెట్టేసినట్టు పెట్టేస్తారు, కానీ మా దేవుని గురించి వాక్యాన్ని పెట్టమంటే అసలు ఎంత బాధపడిపోతారు. నేను ఎక్కడున్నా చదువుకున్నా, జాబ్ చేసినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా. మీరు కూడా క్రైస్తవులుగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మీరు ఇక్కడ దేవుణ్ణి ఎరిగారని చెప్తే, మీరు ఇక్కడ దేవుని గురించి సాక్ష్యం చెప్తే, అక్కడ ఆయన మీ గురించి, ఇక్కడ మీరు సిగ్గుపడ్డారనుకో అక్కడ మీరు మోసపోతారు. ఒనేసిఫరు కుటుంబము, ఒనేసిఫరు సంఖ్యలను బట్టి సిగ్గుపడాల. అందుకే పౌలు మెన్షన్ చేస్తున్నాడు ఆ మాట. చూడండి ఏమని మెన్షన్ చేస్తున్నాడంటే, నా సంఖ్యలను గురించి సిగ్గుపడక. 3వ మాట చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఏముందమ్మా అక్కడ? శ్రద్ధగా వెతికి. శ్రద్ధగా వెతకడం అంటే పలానా జైల్లో ఉన్నాను అని ఒనేసిఫరుకు తెలియదు.
పౌలు జైల్లో ఉన్నాడు అంతే. ఏ జైల్లో ఉన్నాడంటే తెలియదు. ఎక్కడున్నాడు ఇప్పుడు? రోమాలో ఉన్నాడు. మీకు ఒనేసిము గురించి చెప్పినప్పుడు కూడా రోమా గురించి చెప్పాను. ఒనేసిము ఎక్కడ జైల్లో ఉన్నాడంటే రోమ్లోనే జైల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ ఆసియాలోనే రోమ్ పెద్దది. అక్కడ దొంగతనాలు, హత్యలు ఇలాంటివి ఎక్కువ. అందుకే రోమ్లో జైళ్ళు కూడా ఎక్కువ. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి నేను పలానా ప్రాంతం నుంచి వచ్చాను, ఇక్కడ పౌలు ఉన్నాడా అంటే, బాబు గారు కూర్చోండి, వాటర్ తాకండి, నేను ఒకసారి చెప్తానని రిజిస్టర్ తీసి వాళ్ళు లేడండి అని చెప్పే రోజులు కదా అయ్యి. ఎక్కడికి వెళ్ళినా సరే సమాధానం చెప్పరు. వెళ్ళిన జైలుకే వెళ్ళి, పోనీ ఇది ఆయనకు తెలిసిన ప్రాంతం అంటే తెలిసిన ప్రాంతం కాదు. ఎంతమంది చీకొట్టారో, ఎంతమంది చేదరించుకున్నారో, కాళ్ళ చెప్పులు అరిగేలాగా ఆ జైళ్ళని ఎంత తిరుగుంటాడో ఈ ఒనేసిఫరు. అందుకే పౌలు ఆ పదాన్ని మెన్షన్ చేశాడు, శ్రద్ధగా నన్ను వెదికి. ఎంత చక్కటి మాట చూడండి. శ్రద్ధగా ఎన్ని జైళ్ళు ఉంటాయో అన్ని జైళ్ళు నెతికి అడిగి 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 తిరిగిన జైలే మళ్ళీ తిరిగి ఏదో ఒక విధంగా, నేను ముగిచేస్తాను, ఒక మాట చూడండి, సిగ్గుపడక నన్ను వెదకి కనుగొని. నువ్వు ప్రయత్నం చేస్తే కార్యం జరిగింది అంతే. శ్రద్ధగా వెతికాడు, దేవుని యొక్క మహాకృపను బట్టి పౌలు కనుగొన్నాడు. పలకరించి వచ్చేలా ఇక్కడ రాయబడిన మాట, అనేక పర్యాయములు ఆదరించెను. అంటే పౌలు గారు జైల్లో ఉంటే ఈయన పక్కన ఉన్నాడు బయట. ప్రతిరోజు వచ్చి ఏదో ఒకటి తీసుకొచ్చి పౌలుకి పెట్టడం, లేదా పౌలు యొక్క యోగక్షేమాలు తెలుసుకోవటం, బయటకు వెళ్ళటం. ఇలాగూ నేను ఒంటరి వాడిని అన్నటువంటి ఫీల్ పౌలుకి రాకుండా ఒనేసిఫరు పౌలు కోసం రోమాలోనే పక్కన ఉండిపోయాడు. అనేక పర్యాయములు ఏమంటుంది అక్కడ? ఆదరించెను. అంతేకాదు 18 చూడండి, మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసినో అది నీవు బాగుగా ఎరుగుదు. ఇక్కడ మాత్రమే నాకు పరిచయం చేయలే, అతను ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎఫెసులోకి వెళ్ళినప్పుడు నేను ఎఫెసులో కూడా నన్ను ఎంత ఉపచారము చేశాడు, మామూలు ఉపచారం. అందుకే పౌలు అన్నాడు, ఎంతగా ఉపచారము చేసానో. ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఉపచారం చేశాడు, కష్టాలు ఉన్నప్పుడు జైల్లోకి వచ్చి కూడా ఉపచారం. ఆయనకు అంత అవసరం లేదు. కానీ నేను ఒంటరిని అని పౌలు ఎక్కడ ఫీల్ అవుతాడో, లేకపోతే ఎక్కడ బాధపడతాడో, నాలాంటి వానికి దేవుని యొక్క ప్రేమ రుచి చూసినటువంటి వ్యక్తి అలాంటి కష్టాల్లో ఉండటం, నేను ఇక్కడ సంతోషంగా ఉండడం నాకు తగదని భావించి జైలుకి వెళ్ళి అక్కడ పౌలుని ఆదరించాడంట. ఎంత చక్కటి ప్రేమ చూడండి. మనము క్రైస్తవులుగా ఇతరుల ఎడల ఇలాంటి ప్రేమ చూపించాలి. పౌలు దేవుని ప్రేమను ఒనేసిఫరుకు చూపించాడు. ఒనేసిఫరు ఆ ప్రేమను మరలా పౌలుకు ఒక మాట చూపించి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్తను మళ్ళీ ఒకసారి వచ్చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం మీ అందరికీ తెలిసిన మాట, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ధన్యతలు. కొండ మీద యేసు ప్రభు వారు చెప్పేటువంటి చక్కటి ఉపన్యాసం. కనికరము గల వారు ధన్యులు, వారేం పొందుతారు? కనికరాన్ని పొందుతారు. పౌలును బట్టి కనికరం చూపాడు ఈ ఒనేసిఫరు. మరి కనికరం చూపిన వారు ఏం పొందాలి? కనికరాన్ని పొందాలి. అందుకే ఇక్కడ మరలా వచ్చేసేయండి, తిమోతి పత్రికలు మనం చూద్దాం. 18వ వచనం చివరి మాట, ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు. ఏ దినమందు? ఎక్కడ కాదు. ఇప్పుడు ఆయన ఏమైపోయాడంటే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ లెటర్ రాస్తున్నాడు. ఆయన బ్రతికి ఉన్నప్పుడు నా పట్ల ఎలాంటి కనికరాన్ని చూపాడు, ఆ దినమందు, తీర్పు దినమందు ఆయన ఏం పొందుతాడు? కనికరాన్ని పొందుతాడు. ఇక్కడ బ్రతికి ఉన్నవారే ఎవరు? ఈ ఒనేసిఫరు కుటుంబం. మనం ముందు చదివామే 16వ వచనంలో, ప్రభువు ఒనేసిఫరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. ఒనేసిఫరు నా యందు కనికరం చూపాడు, ఆ రోజు అక్కడ దేవుని యందు కనికరం పొందాడు, ఇక్కడ కుటుంబం అంతయు కనికరం పొంది. సేవకుని పట్ల కనికరం చూపించాడు, పరిచర్య పట్ల కనికరం చూపించాడు, దేవుని పట్ల తన ప్రేమను వ్యక్తపరిచాడు.
ఇక్కడ ఉన్నటువంటి విడిచిపెట్టినటువంటి కుటుంబాన్ని కనికరం పొందుతుంది. మరణించిన తర్వాత అక్కడ ఒకనొక దినాన్ని కూడా కనికరం పొందుతుంది. అందుకే పౌలు యేసుప్రభు వారు చెప్తున్నాడు మత్తయి సువార్తలో, కనికరం గలవాడు ధన్యుడు, వాడు కనికరాన్ని పొందాడు. యాకోబు 2:13 అనుకుంటా. కనికరము చూపనివాడు, అమ్మా కనికరము చూపనివాడు ఏం పొందాడు? కనికరము లేనటువంటి తీర్పు పొందుతాడు. ఒనిసిఫోరు కనికరం చూపాడు, అక్కడ కనికరాన్ని పొందుతాడు. ఇక్కడ కనికరము చూపలేదు అనుకో, అక్కడ నీవు కూడా కనికరము లేని తీర్పు పొందుతావు. క్రైస్తవులుగా దేవుని నమ్మాము, ప్రార్థన చేసుకుంటున్నాము, మా బతుకు మేము బతుకుతున్నామంటే కుదరదు. వేరే వాళ్ళకి నీకు మధ్య దేవుని నమ్మిన వారికి దేవుని నమ్మని వారికి ఆ డిఫరెన్స్ అనేది ఉండాలి కదా. ఆ కుటుంబం గురించి ఎప్పటికైనా మనం తెలుసుకుంటాం. ఎందుకంటే అంత చక్కటి పరిచర్య ఈ ఒనిసిఫోరు చేశాడు, అతని కుటుంబం చేసింది. నీవు కూడా నీకంటూ ఏదైతే ఒక బాధ్యత ఉందో అమ్మ, ఆ బాధ్యతను నిర్వర్తించాలి. దేవుడు నీ జీవితంలో చేసిన మేలుని స్కూల్ పిల్లలు అయితే స్కూల్లో చెప్పాలి, కాలేజీ పిల్లలు అయితే కాలేజీలో చెప్పాలి. అమ్మ పనికి వెళ్ళే వాళ్ళు అయితే ఆ ముచ్చట్లో ఒక ముచ్చట దేవుని గురించి 2 మాటలు చెప్పాలి. క్రీస్తు కొరకు, సువార్త కొరకు పౌలు ఎలాగైతే సిగ్గుపడలేదు, నీవు కూడా సిగ్గుపడకూడదు అంతే. ఒనేసిఫోరు పౌలు పట్ల కనికరాన్ని చూపించాడు, ఆ కుటుంబము కనికరించబడింది. నీవు కూడా దేవుని పట్ల, సేవకుల పట్ల కనికరం చూపించు. నీ యొక్క సాక్ష్యాన్ని సిగ్గుపడకుండా ఇతరులకు పరిచయం చేయి. దేవుడు నీ జీవితంలోను నీ కుటుంబంలోను మేలు చేస్తాడు. ఆ కృపను దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఈ చిన్న మాటలు మన వెనుకలు దేవుడు దీవించునుగాక.